విశాఖ నగరంలో 3 గంటల పాటు భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. కాలనీలు నీట మునిగాయి. జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జ్ ప్రాంతమంతా వర్షపు నీటితో చెరువును తలపించింది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో కురిసిన వర్షంతో ముఖ్యంగా ఎర్రిగడ్డకు భారీగా వర్షపు నీరు చేరింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు చూపుతో ఎర్రిగడ్డలో సుమారు 3 కోట్లతో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ క్లీన్ ఎస్కలేటర్స్ తో 41వ వార్డు ప్రజలకు ముప్పు తప్పింది. గెడ్డలో వచ్చే చెత్తా చెదారాన్ని క్లీన్ ఎస్కలేటర్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో కాలనీలు మునగకుండా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రగడ్డ మెయింటెనెన్స్ టెండర్ను గాలికి వదిలేసిందని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. విశాఖ నగరంలో 3 గంటల పాటు భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. కాలనీలు నీట మునిగాయి. జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జ్ ప్రాంతమంతా వర్షపు నీటితో చెరువును తలపించింది. దీంతో వాహనదారులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో కురిసిన వర్షంతో ముఖ్యంగా ఎర్రిగడ్డకు భారీగా వర్షపు నీరు చేరింది. బాబాయ్ రా బాబాయ్ వెనకరా